దశ కాల్పుల విరమణకు హమాస్ అంగీకరించకపోవడంతో ఇజ్రాయెల్ యుద్ధాన్ని తిరిగి ప్రారంభించింది. దీంతో ఈ రెండు దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందానికి తూట్లు పడ్డాయి. హమాస్ అంతమే లక్ష్యంగా దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ గాజాలోని కీలక ప్రాంతమైన నెటారిమ్ కారిడార్ ను తిరిగి స్వాధీనం చేసుకుంది. గాజాను రెండుగా విభజించే ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ పాలస్తీనా వాసులు కదలికలపై దృష్టి పెట్టింది. కాల్పుల విరమణ ఒప్పందంతో దాదాపు 2 నెలల పాటు ప్రశాంతంగా ఉన్న గాజా ఇప్పుడు మరోసారి నెత్తురోడుతోంది. రెండో దశ కాల్పుల విరమణ చర్చలకు హమాస్ అంగీకరించకపోవడంతో ఇజ్రాయెల్ తిరిగి యుద్ధాన్ని ప్రారంభించింది. హమాస్ అంతమే లక్ష్యంగా మెరుపుదాడులు చేస్తున్న ఇజ్రాయెల్ గాజాలోని కీలక ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. గాజాను రెండుగా విభజించే కీలక ప్రాంతమైన నెట్జారిమ్ కారిడార్ను ఇజ్రాయెల్ సైన్యం తన ఆధీనంలోకి తెచ్చుకుంది. దీంతో పాలస్తీనా వాసుల కదలికలను నియంత్రించే వెసులుబాటు ఇజ్రాయెల్కు దక్కింది. నెట్జారిమ్ కారిడార్లోని కొంత భాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గతంలోనూ ఈ నెట్జారిమ్ కారిడార్ను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. అయితే తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్న సమయంలో ఇజ్రాయెల్ సేనలు ఈ ప్రాంతం నుంచి వెనుదిరిగాయి. కానీ ఇప్పుడు యుద్ధం తిరిగి ప్రారంభం కావడంతో ఈ ప్రాంతాన్ని ఐడిఎఫ్ తమ ఆధీనంలోకి తీసుకుంది. మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఐరాసా ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. తమ సంస్థకు చెందిన గెస్ట్ హౌస్పై జరిగిన దాడిలో తమ ఉద్యోగి మృతి చెందాడని, మరో 5గురు గాయపడ్డారని ఐరాసా తెలిపింది. ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారో వెంటనే స్పష్టంగా తెలియలేదని ఐరాసా వెల్లడించింది. ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న గాజాలో తిరిగి యుద్ధం ప్రారంభం కావడంపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. మానవతా సాయం అందించడంలో సమస్యల వల్ల గాజాలో చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారని పేర్కొంది. అక్కడి ప్రజలకు నిరంతరం మానవతా సాయాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చింది. అటు హమాస్ చెరలో ఉన్న బందీలందరినీ విడుదల చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. హమాస్ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు చేసిన నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. గత కొన్ని రోజులుగా గాజాపై ఎలాంటి దాడులకు పాల్పడని ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం కొలిక్కి రాకపోవడంతో తాజాగా దాడులు ప్రారంభించింది. అమెరికా ప్రతిపాదనకు తాము అంగీకారం తెలిపినప్పటికీ హమాస్ పూర్తిగా సమ్మతించలేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. ఫలితంగా హమాస్పై తిరిగి దాడులు ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. తాజాగా యుద్ధం ప్రారంభమైన తర్వాత పలు ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. అంతేకాక శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయినట్లు తెలిపింది. ఇక గాజాలో పాక్షికంగా స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో భూతల దాడులు జరుగుతున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. గాజాలో సెక్యూరిటీ జోన్ విస్తరించడంతో పాటు ఉత్తర దక్షిణ గాజా మధ్య పాక్షిక బఫర్ జోన్ ఏర్పాటుకు వీలుగా మధ్య దక్షిణ గాజా స్ట్రిప్లో భూతల దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడులో మరో 85 మంది మృతి చెందారు. వారిలో 65 మంది ఉత్తర మధ్య గాజాలో, మిగతా 20 మంది దక్షిణ గాజాలోని రఫా, ఖాన్ యూనిస్ నగరాల్లో చనిపోయినట్లుగా గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ దాడులపై హమాస్ తీవ్రంగా మండిపడింది. తాజా దాడులను ప్రమాదకర ఉల్లంఘనగా పేర్కొంది. జనవరిలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్టు హమాస్ పేర్కొంది. బందీలందరినీ తిరిగి ఇవ్వడానికి ఇదే చివరి అవకాశమని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇజ్రాయెల్ చేసిన దాడులతో 2 నెలలుగా కొనసాగిన కాల్పుల విరమణ ఒప్పందానికి కాలం చెల్లినట్లయింది. ఇదిలా ఉండగా హమాస్ సంస్థతో లింకులు ఉన్నాయన్న అభియోగాలతో అగ్రరాజ్యంలో మరో భారతీయ వ్యక్తిపై బహిష్కరణ వేటు పడింది. బాదర్ ఖాన్ సూరి అనే రీసెర్చర్ అక్కడ భద్రతా అధికారులు అరెస్ట్ చేశారు. త్వరలో ఆయన్ని భారత్కు తిరిగి పంపించేందుకు ప్రయత్నిస్తున్నామని అక్కడి అధికారులు ప్రకటించారు. అయితే ఈ చర్యలను సవాల్ చేస్తూ ఆయన కోర్టుకెక్కారు. బాదర్ ఖాన్ సూరి వాషింగ్టన్ జార్జీ టౌన్ యూనివర్సిటీలో రీసెర్చర్గా పనిచేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి వర్జీనియాలోని ఆయన నివాసం వద్ద ఫెడరల్ ఏజెంట్లు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయన వీసా కూడా రద్దు చేసినట్లు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్తో సంబంధాలు ఉండడం, సోషల్ మీడియాలో యూదు వ్యతిరేకతను ప్రచారం చేయడం లాంటి నేరాలకు పాల్పడినందుకు బాదర్ ఖాన్ సూరిని అదుపులోకి తీసుకున్నట్లు, ఆయన్ని భారత్కు పంపించే ప్రయత్నాల్లో ఉన్నట్టు డిహెచ్ఎస్ స్పష్టం చేసింది. మరోవైపు తన అరెస్టు, తరలింపు ప్రయత్నాలను ఇమ్మిగ్రేషన్ కోర్టులో సూరి సవాల్ చేశారు. తన భార్య పాలస్తీనా మూలాలు ఉండడంతోనే ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించిందని, తనకెలాంటి నేరచరిత లేదని తన పిటిషన్లో సూరి పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని జామియా
మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ స్టడీస్ పైన పీహెచ్డీ చేసిన బాదర్ ఖాన్ సూరి ఆపై ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లో శాంతి స్థాపనకు సంబంధించిన అంశాలపై పరిశోధనలు చేశారు. అమెరికాకు వలస వెళ్లిన బాదర్ మఫేజ్ అహ్మద్ యూసఫ్ సలేహ్ అనే పాలస్తీనా మూలాలు ఉన్న అమెరికన్ పౌరురాల్ని వివాహం చేసుకున్నారు. ఆమె తండ్రి హమాస్లో కీలక నేత అయిన అహ్మద్ యూసఫ్గా డిహెచ్ఎస్ ప్రకటించింది. బాదర్ ఖాన్ సూరి అరెస్టు కావడంతో జాతీయ భద్రత, వ్యక్తిగత హక్కులు, విద్యాలయాలపై రాజకీయాల ప్రభావం లాంటి అంశాలు చర్చకు వచ్చాయి.